అల్పాహారం సేవించడం కోరుతున్నాం. టిఫిన్స్ కూడా టెంపో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్య కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెళ్లి చేసినా కాబట్టి ఆ సతీదేవి పరమేశ్వరంలో వెళ్ళి కైలాసంలో చాలా చక్కగా ఉంటుంటే శ్వేతాయుగంలో ఒకనాడు ఈశ్వరుడు సతీదేవి కలిసి మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా మాలైపోయాక శ్వేతాయుగంలో అంటే రామావతారంలో శ్వేతాయుగంలో ఈశ్వరుడు సతీదేవి అంటే పార్వతీదేవి కాదు సతీదేవి అవతారం అయినారు పార్వతీదేవి అవతారం వచ్చింది. ఆ సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుకుంటే శంకరుడు మాట్లాడుతూ అంటాను వచ్చేస్తా. అప్పుడు సతీదేవి అంటుంటా, నాదా ఏంటి నువ్వు అలా మాయడానికి కారణం ఏంటో చెప్పాడు. అప్పుడు ఉంటాట పరమేశ్వరుడు రాముడు మానవ రూపంలో జన్మించాడు. ఆయన పితృవాక్య పాలనకి అరణ్యవాసం చేస్తుండగా ఆ అరణ్యంలో భార్య అయిన సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఆ విషయం అంటే మానవ రూపంలో ఉన్న కళ్ళది దేవుడు పరిమితున్న సంకల్పంతో ఆ రామచంద్రుడికి చెప్పాడు. మన అన్నకి వేదంలో ఒక ధర్మం ఉంది. కొన్ని వేల సంవత్సరాలు చేస్తే కానీ కొన్ని వేల